ఈరోజుటి ఎక్సెల్ సెషన్లో భాగంగా మనము మినిమం అండ్ మిన్ అండ్ ఏ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్లో నుండి లీస్ట్ వాల్యూస్, మినిమం వాల్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాము. ముందుగా మిన్ ఫంక్షన్ కనుక చూసినట్లయితే ఇట్స్ అ షార్ట్ ఫామ్ ఫర్ మినిమం ఫంక్షన్ అనమాట. సో మిన్ ఫంక్షన్ దిస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద మినిమం నెంబర్ ఆర్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రేంజ్. మనం ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్లో ఉన్న లీస్ట్ వాల్యూ లేదా స్మాలెస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి మిన్ ఫంక్షన్ని మనం వాడడం జరుగుతుందన్నమాట. అండ్ మిన్ ఫంక్షన్ ఇట్ కెనాట్ ఇంక్లూడ్ ద నాన్ నెంబర్ ఆర్ లాజికల్ డేటా యాజ్ ద సేమ్. మనం ఫస్ట్ నుండి కూడా చూస్తున్నాం కదా, సమ్ ఫంక్షన్ కానీ కౌంట్ ఫంక్షన్ కానీ. సో వీటన్నింటిలో కూడా కౌంట్ ఏ, మిన్ ఏ, సమ్ ఏ, యావరేజ్ ఏ. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏ అనే వర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో అది ఆల్ అంటే అన్ని రకాల డేటాకి అప్లై అవుతుందన్నమాట. సో దట్ ఈజ్ అ టెక్స్ట్ అండ్ నెంబర్. యాజ్ ద సేమ్ మిన్ ఫంక్షన్ కూడా, మిన్ అనే ఫంక్షన్ కేవలం న్యూమరికల్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, నాన్ న్యూమరికల్ డేటాను ప్రాసెస్ చేయదు. సో ఫస్ట్ మనం మిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిన్ ఫంక్షన్ కెనాట్ ఇంక్లూడ్ ద నాన్ నెంబర్ ఆర్ లాజికల్ టెక్స్ట్ అనమాట. ఓకే, సో మిన్ ఫంక్షన్ ఎట్లా యూజ్ చేయాలి? మిన్ నెంబర్ 1, నెంబర్ 2 సో ఆన్, లేదా రేంజ్ ఆఫ్ ది డేటాని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది. వాల్యూ ఏ 10, 15, 20, ఫాల్స్ అండ్ 30. సో చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి వాస్తవంగా. సో ఇక్కడ మిన్ ఫంక్షన్కి రేంజ్ని కనుక మనం అప్లై చేసినట్లయితే మిన్ A1 to A5 కనుక ఇచ్చినట్లయితే రిజల్ట్ మనకు 10 రావడం జరుగుతుంది. బికాజ్ ఇక్కడ ఉన్న నెంబర్స్లో లీస్ట్ నెంబర్ 10. ఇక్కడ ఫాల్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది స్కిప్ అయింది. వాస్తవంగా ఇది లాజికల్ డేటా. సో ఈ లాజికల్ డేటా స్కిప్ కావడం జరిగిందనమాట. సో A1, A2, A3, A5 ఇవి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేసి వీటిలో నెంబర్ ఉంది కాబట్టి అందులో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు రిజల్ట్గా రావడం జరిగింది. A4లో నాన్ నెంబర్ అండ్ లాజికల్ డేటా కాబట్టి మిన్ ఫంక్షన్ లాజికల్స్ కానీ నాన్ నెంబర్స్ని కానీ పరిగణలోకి తీసుకోదు కాబట్టి మనకు ఆ ఫాల్స్ అనే వర్డ్ని పరిగణలోకి తీసుకోవడం జరగలేదన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద మిన్ ఫంక్షన్. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఫంక్షన్ దట్ ఈస్ ద మిన్ ఏ. మిన్ ఏ ఫంక్షన్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఆల్ ఫంక్షన్ అనమాట. మిన్ ఆల్, మినిమం ఆల్. సో మినిమం ఫంక్షన్ ఎలా పనిచేసిందో మిన్ ఏ ఫంక్షన్ కూడా అలాగే పనిచేస్తుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? మిన్ ఏ ఫర్ ఆల్ అని చెప్పుకున్నాం కదా, అన్ని రకాల డేటాని పరిగణలోకి తీసుకొని మినిమం నెంబర్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఇక్కడ టెక్స్ట్ కానీ లాజికల్ డేటా కానీ ఉన్నట్లయితే వాటిని కూడా నెంబర్గా పరిగణించి క్యాలిక్యులేట్ చేస్తుంది, సేమ్ యాజ్ అవరేజ్ ఫంక్షన్ మాదిరిగా. ఇక్కడ మిన్ ఏ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇన్ కేస్ సమ్ టెక్స్ట్ ఉందనుకోండి, అది ఏదైనా కానివ్వండి, ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండనివ్వండి, అందులో టెక్స్ట్ ఉన్నట్లయితే ఆ టెక్స్ట్ని 0గా ట్రీట్ చేస్తుంది. అలాగే లాజికల్ డేటా విషయానికి వచ్చినప్పుడు ట్రూ అనే లాజికల్ డేటా కనుక ఉన్నట్లయితే 1గా తీసుకుంటుంది, ఫాల్స్ అనే లాజికల్ డేటా ఉన్నట్లయితే 0గా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి తెలుసు కదా, ట్రూ ఈజ్ నథింగ్ బట్ 1 అండ్ ఫాల్స్ ఈజ్ 0. బైనరీ లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటాం చాలాసార్లు ఇదంతా కూడా. సో మిన్ ఏ ఫంక్షన్ సింటాక్స్ కూడా మిన్ ఫంక్షన్ మాదిరిగానే ఉంటుంది. బట్ మిన్ తర్వాత ఏ అనే లెటర్ ఒక్కటి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సింటాక్స్లో మిగతా తేడా ఏమీ లేదు. సో ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ పైన అప్లై చేస్తే చూడండి రిజల్ట్ ఇక్కడ 0 రావడం జరిగింది. ఇందాక మనం మిన్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ 10 వచ్చింది, అంటే ఉన్న వాటిలో లీస్ట్ వాల్యూ ఏదో ఉందో అది రిటర్న్ అయింది. బట్ మిన్ ఏ ఫంక్షన్ ద్వారా సేమ్ రేంజ్ ఇచ్చినప్పుడు మనకు 0 రిటర్న్ కావడం జరిగింది. బికాజ్ ఇక్కడ A4లో ఉన్న ఫాల్స్ని కూడా అది పరిగణలోకి తీసుకుంది. ఫాల్స్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? 0 అనుకున్నాం కాబట్టి రిజల్ట్ 0. లీస్ట్ వాల్యూ 0నే కదా అన్నింటికన్నా. సో 0 వచ్చేసింది. ఒకవేళ మీరు ట్రూ కనుక ఇచ్చి ఉంటే రిజల్ట్ 1గా రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒకసారి మనం ఎక్సెల్ పైన అప్లై చేద్దాం. ముందుగా సేమ్ ఎగ్జాంపుల్ని అప్లై చేద్దాం. ఇక్కడ ఇన్ ఫంక్షన్, మిన్ ఏ ఫంక్షన్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఈక్వల్స్ టు మిన్ అండ్ ద రేంజ్. చూడండి 10 రిటర్న్ కావడం జరిగింది, ఎందుకంటే ఉన్న వాటిలో 10 అనేది లీస్ట్ వాల్యూ కాబట్టి. సేమ్ రేంజ్లో సేమ్ వాల్యూని మనం మిన్ ఏతోని ఇచ్చేద్దాం. రైట్, మిన్ ఏ చూస్తున్నారు ఇక్కడ 0 రావడం జరిగింది.
సపోజ్ ఒకవేళ ఫాల్స్ ప్లేస్లో కనుక మీరు ట్రూ అని రాసినట్లయితే చూడండి ఇమీడియట్గా 1 వచ్చేసింది. ఎందుకంటే ఫాల్స్కి 0 అసైన్ అవుతుంది, ట్రూకి అయితే 1 అసైన్ అవుతుంది. సమ్ టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ ఉంది చూడండి, టెక్స్ట్ ఎంటర్ చేయగానే మళ్ళీ 0 వచ్చేసింది. టెక్స్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టెక్స్ట్ ఉంది అంటే 0. ఈవెన్ నేను ఒక స్పేస్ ఇచ్చాను, వైట్ స్పేస్. మనం బిగినింగ్ క్లాస్లో చెప్పుకున్నాం వైట్ స్పేస్ అంటే ఏమీ లేకుండా జస్ట్ ఒక స్పేస్ ఇచ్చామంతే. సో ఇట్స్ లుక్స్ లైక్ ఎంటీ బట్ ఇట్ హ్యాస్ సమ్ డేటా అనమాట. వైట్ స్పేస్ అనేది ఒక స్పేస్ మాత్రమే ఉంది, అయినప్పటికీ మనకు 0 రావడం జరిగింది. ఇప్పుడు నేను డెలీట్ చేశాను. వైట్ స్పేస్ డెలీట్ చేయగానే మనకు ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, డెసిమల్స్ ఉన్నా కానీ మనకు లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది. సో 9.52 చూస్తున్నారా, ఇక్కడ మిన్లో కూడా సేమ్ వచ్చింది, మిన్ ఏ కూడా సేమ్ వచ్చింది. సో ఈ రకంగా మనం మినిమం ఫంక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ పైన చూద్దాం. మన దగ్గర కొంత డేటా ఉంది, సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్, స్కోర్స్. 4 సబ్జెక్ట్లో వచ్చిన డిఫరెంట్ సబ్జెక్ట్ స్కోర్స్ ఉన్నాయి. ఇందులో మనం మినిమం ఫైండ్ చేయాలి అండ్ ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఎలా ప్రింట్ చేయాలి రిజల్ట్ అంటే మినిమం గనక 0 ఉంటే, ఓకేనా, మినిమం గనక 0 ఉంటే మనం దట్ పర్సన్ నాట్ దట్స్ మీన్ ప్రమోటెడ్ అనమాట, నాట్ ప్రమోటెడ్. సో 0 కాకుండా 0 to 35 కనుక ఉన్నట్లయితే ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నాట్ ప్రమోటెడ్ అండ్ 0 ఇన్ బిట్వీన్ 1 to 35 కనుక ఉంటే అదర్ నెంబర్ మినిమం నెంబర్ కనుక లెస్ దెన్ 35 ఉంటే, లెస్ దెన్ 35 ఉంటే జస్ట్ ప్రమోటెడ్ అనుకోండి, గ్రేటర్ దెన్ 35 ఉంటే పాస్డ్. ఇది మనకు రిజల్ట్లో ప్రింట్ కావాలి. సో ఇది రిజల్ట్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ మినిమం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఈ అన్ని వరుసల్లో అంటే ఆల్ ఎగ్జామినేషన్స్లో మినిమం ఎంత ఉంది ఈ పర్టికులర్ క్యాండిడేట్కి. సో ఆ మినిమంను బేస్ చేసుకొని ప్రమోటెడా, నాట్ ప్రమోటెడా, పాస్డా అనేది మనకు వస్తుంది. చూద్దాం. మిన్ ఏ, మిన్ ఏ ఫంక్షన్ ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే మిన్ ఫంక్షన్ ఇస్తే మనకి జీరోస్ ఉంటే తీసుకోదు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్కి మనం ఏబి అనే నేమ్ ఇచ్చాం కాబట్టి ఆప్షన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను వాల్యూ ఇచ్చాను 55 మినిమం, రైట్. సో ఇది అప్లై టు ఆల్. సో 0 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఏబి వచ్చింది మీన్స్ ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. 4 అంటే ఆబ్సెంట్ అనమాట, ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు ప్రమోట్ కాదు. సో ప్రమోట్ కావాలి అంటే అన్నిట్లలో ప్రజెంట్ ఉండాలి, లెస్ దెన్ 35 ఉన్నా ప్రమోట్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ పైన అప్లై చేద్దాం. ఇఫ్ లాజిక్ ఈక్వల్స్ టు 0 నాట్ ప్రమోటెడ్, ఎల్స్ ఇఫ్ G3 లెస్ దెన్ 35 promoted, else if G3 greater than 35 passed, else empty, right. So just yeah, here we not defined about the 35. Here use greater than or equals to 35, right. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజల్ట్. మినిమం ఫైండ్ చేసాము, బేస్డ్ ఆన్ ద మినిమం మనం రిజల్ట్ కూడా ఫైండ్ చేసాం. ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి 0 నాట్ ప్రమోటెడ్, ఎక్కడెక్కడైతే 0 ఉన్నారో అక్కడక్కడ నాట్ ప్రమోటెడ్ వచ్చేసారు, రైట్. 4 లెస్ దెన్ 35 కాబట్టి మనకు ప్రమోటెడ్, ఓకే, లెస్ దెన్ 35 ప్రమోటెడ్ అనుకున్నాం. 35 గ్రేటర్ దెన్ 35 ఉన్న చోట పాస్డ్ వస్తుంది, 35 ఆర్ అబోవ్ పాస్డ్, రైట్. సో దిస్ ఈజ్ అ లాజిక్ అనమాట.
ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమంని బేస్ చేసుకొని స్టూడెంట్ పాసా, ప్రమోటెడా లేదా నాట్ ప్రమోటెడ్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగాము. సో ఎక్కడైతే ఏబి వచ్చిందో అంటే ఆబ్సెంట్ ఉన్నారో, ఏదైనా ఒక పర్టిక్యులర్ స్కోర్లో, సబ్జెక్ట్ స్కోర్లో 0 ఆబ్సెంట్ కనుక ఉన్నట్లయితే సో నాట్ ప్రమోటెడ్, లేదా అన్నిట్లలో 0 ఉన్నా నాట్ ప్రమోటెడ్, ఏ ఒక్క దాంట్లో 0 వచ్చినా నాట్ ప్రమోటెడ్. మినిమం స్కోర్ అనేది ఎంతో కొంత ఉండాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతనికి 0 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మినిమం 0 అవుతుంది కాబట్టి నాట్ ప్రమోటెడ్. 0 అనేది రాకూడదు, సంథింగ్ మార్క్స్ ఎంత వచ్చినా ప్రమోటెడ్ అనమాట. సో ఈ రూల్ ప్రకారం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ యూజింగ్ ద మిన్ ఏ ఫంక్షన్ వీ డిడ్ దిస్, రైట్? సో ఇలా మనం రియల్ లైఫ్లో డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్లో కూడా మనం మిన్ కానీ మిన్ ఏ ఫంక్షన్ని కానీ వాడవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. మరో ఫంక్షన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్